సాక్షాత్తు శివుడి అంశతో జన్మించిన అశ్వత్థాముడు ఒంటి చేత్తో కురుక్షేత్ర యుద్ధాన్ని గెలిపించగల మహాయోధుడు. శివుడి ఆశీర్వాదంతో చిరంజీవి అయిన అశ్వత్థామ ఏకకాలంలో 72,000 మందితో ఆకలి దప్పులు లేకుండా నిర్విరామంగా పోరాడగలడు. ద్రోణాచార్యుడు బ్రహ్మాస్త్రాన్ని ఉపదేశించడంతో సకల అస్త్రాలు అశ్వత్థాముడి అమ్ములు పొదులకు చేరాయి. మితిమీరిన అహంకారంతో కృష్ణుడి కంటే దివ్యమనితో జన్మించిన తానే గొప్పవాడని భావించిన అశ్వత్థాముడు సుదర్శన చక్రం తన దగ్గరే ఉండాలని, ఆ అర్హత తనకే ఉందని భావించాడు. దాంతో కృష్ణుడి దగ్గరికి వెళ్ళి సుదర్శన చక్రాన్ని తనకివ్వమని, దానికి బదులుగా కృష్ణుడు తనని తాను కాపాడుకునేందుకు శక్తివంతమైన బ్రహ్మాస్త్రాన్ని ఇస్తానని కృష్ణుడికి చెప్పాడు. కృష్ణుడు చిన్నగా నవ్వి సరే తీసుకో అని తన సుదర్శన చక్రాన్ని విడిచాడు. నిప్పులు విరజిమ్ముతూ అనంత వేగంతో తిరుగుతున్న సుదర్శన చక్రాన్ని అశ్వత్థాముడు ముట్టుకోగానే అతడి వేళ్లు మాడిమసైపోయాయి. భయంతో వణికిపోయిన అశ్వత్థాముడు వెంటనే సుదర్శన చక్రాన్ని వెనక్కి తీసుకుని తనని క్షమించమని ప్రాధేయపడడంతో కృష్ణుడు సుదర్శన చక్రాన్ని వెనక్కి తీసుకున్నాడు. దాంతో అశ్వత్థామలో తానే గొప్పవాడన్న అహం తొలగిపోయింది. హరే శ్రీకృష్ణ.